रुकन असेंबली मधोल जी विठल रेड्डी ने कहा कि इंसान को सेहतमंद रखने के लिए खेलकूद इंतहाई जरूरी है। रुकन असेंबली विठल रेड्डी ने एमपीपी आयशा अफरोज खान की हमरा मधोल मंडल मुस्तकिर में वाक़ जिला परिषद हाई स्कूल ग्राउंड पर मुनक़िदा मंडल सतह के सीएम कप 2023 मुकाबले का इफ्तिताम अंजाम दिया। इस दौरान रुकन असेंबली ने खिलाड़ियों से बातचीत की और फुटबॉल भी खेला। इस मौके पर रुकन असेंबली ने बात करते हुए कहा कि तेलंगाना हुकूमत खिलाड़ियों की हौसला अफजाई और उनकी तरक्की के लिए बेशुमार इक़दाम कर रही है। इस मौके पर रुकन असेंबली ने मुकामी सरपंच राजेंद्र की जानिब से खिलाड़ियों के लिए जाती सरफे से तैयार करदा टी शर्ट्स को खिलाड़ियों में तकसीम किया। रुकन असेंबली जी विठल ने अपने जाती सरमाए से जिले सतह के खिलाड़ियों को स्पोर्ट्स किट्स फराहम करने का तयख्खुद दिया। उन्होंने कहा कि स्पोर्ट्स मुकाबलों की तरक्की के लिए मेरा हमेशा ताउन रहेगा। इस मौके पर मंडल बीआरएस सदर अफरोज खान, मुकामी सरपंच राजेंद्र के अलावा एमपीटीसी अरकान और दीगर मुकामी बीआरएस कायदीन और कारकुनों ने शिरकत की। నామకరణంతో తెలంగాణ రాష్ట్రంలోని నియోజకవర్గ కేంద్రాల్లోని కనీసం 10 నుంచి 20 సెంటర్లలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। మరి ఈరోజు కార్యక్రమం ఇక్కడ మొదటి తాలూకా హెడ్ మనం నిర్వహిస్తున్నాం। మరి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవ పంచాయత్ పరిషత్ అధ్యక్షురాలు మేడం ఆయిషా అఫరోజ్ ఖాన్ గారు, అదేవిధంగా అధ్యక్షులు రెడ్డి గారు, గ్రామ సర్పంచ్ గారు, గ్రామ ఉప సర్పంచ్ గారు, మెంబర్స్, అదేవిధంగా ఎంపీటీసీ మెంబర్స్, కాన్స్టిట్యూషన్ మెంబర్స్, వివిధ గ్రామాలకు వచ్చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, స్టూడెంట్స్, స్టూడెంట్స్ కూడా మరి ఆడటానికి అవకాశం ఇచ్చారు। అది మంచి కార్యక్రమం। అదేవిధంగా కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున కూడా ప్రభుత్వ ఆఫీసర్లు, అదేవిధంగా ఎస్ఐ గారు కూడా రావడం జరిగింది। ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం। మన ముఖ్యమంత్రి గారు ఏ పని చేసినా మరి అందరికీ ఆకట్టుకునే విధంగా అన్ని డిపార్ట్మెంట్ అందరికీ అదే రంగాలకు మేలు కలిగే విధంగా పనిచేస్తుంటారు। మరి ప్రతి రంగంలో చూసినా ప్రజలకు మేలు కలగాలి। అదేవిధంగా ఇప్పుడు ఈ పని చేసే కార్యక్రమం స్టూడెంట్స్ మేలు కలగాలి। స్టూడెంట్స్ కు మరి వారికి శారీరక ఆరోగ్యం, మరి హెల్త్ బాగా ఉండటం, మరి ఇంట్లో ఎంతో ప్రాక్టీస్ చేస్తే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే మన చదువులలో కానీ ఉద్యోగాలలో కానీ మనకు మంచి స్కోప్ ఉంటుంది, ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది। మంచిగా ఆడిన వారికి మరి జిల్లా లెవెల్ ఇప్పుడే మరి కోఆర్డినేటర్ గారు చెప్పారు, జిల్లా లెవెల్లో అవకాశం ఉంది। జిల్లా తర్వాత స్టేట్ నుంచి కంట్రీ లెవెల్, కంట్రీ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్। ఈ మధ్యనే గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, మన నియోజకవర్గం నుంచి కూడా ప్రత్యేకంగా చాలా క్రీడల్లో సుమారు ఒక 10 స్టూడెంట్స్ వేరే వేరే మండలాల నుంచి ఇంటర్నేషనల్ కూడా పోయి అక్కడ సెలెక్ట్ కూడా కావడం జరిగింది। చాలా గొప్ప విషయం। దీనివల్ల మనకు ఫ్యూచర్ ఏముంటుందంటే దీంట్లో మంచి కోర్సులలో సీట్ అవకాశం। ఒక చిన్న ఉదాహరణ చూస్తున్నాం, ఇక్కడే మన ప్రసిద్ధ వాసవ ప్రాణశక్తి దేవస్థానం దగ్గర ట్రిపుల్ ఉంది। అక్కడ స్పోర్ట్స్ మనం 10th పాస్ అయిన తర్వాత మనం ట్రిపుల్ లో అవకాశం లభిస్తుంది। అప్పుడు స్పోర్ట్ లో ప్రత్యేకత కనిపించిన వారికి, సర్టిఫికేట్ ఉన్న వారికి 1%, 2% సీట్లు, కొన్ని మార్కులు తక్కువ వచ్చినా కానీ ఈ మన ఆటల్లో నైపుణ్యం ఉంటే, సర్టిఫికేట్ ఉంటే వారికి సీట్ కూడా దొరికే అవకాశం ఉంది। సీట్లు కూడా లభించినాయి ప్రతి సంవత్సరం కూడా। మనం స్టార్ట్ అయిన నుంచి 2008 నుంచి చూస్తున్నాం, ఇప్పటి వరకు కూడా చాలా పిల్లలకు 25 నుంచి 30 వరకు సర్టిఫికెట్స్, మంచి ఎక్స్పర్ట్ సర్టిఫికెట్ స్టేట్ లెవెల్లో ఉన్న వారికి సీట్లు లభించినాయి। అందువల్ల ఇటువంటి అవకాశాలు ఉంటాయి। తర్వాత చదివిన తర్వాత ఉద్యోగాలు కూడా బ్యాంకులో కానీ మరి ఇంకా వేరే వేరే కోర్సుల్లో కానీ వేరే వేరే డిపార్ట్మెంట్లో కానీ ఉద్యోగాలు కూడా అవకాశం ఉంటుంది। ఇవన్నీ మరి ఈ అవకాశాలు కాకుండా, ఉద్యోగ అవకాశాలు వేరే లాభాలు కాకుండా మన శరీరం కూడా బాగుంటుంది, నైపుణ్యం ఉంటుంది, మనకు ధైర్యం ఉంటుంది। మరి దానికి ఎంతో విలువైన సమయం మనం ఇచ్చి ఆడుకుంటాం కనుక పొద్దున నుంచి సాయంత్రం వరకు తప్పకుండా మరి అందరూ కూడా మీరు నేర్చుకోవాలి। తప్పకుండా ఈ అవకాశం ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారో, అవకాశం ఇచ్చారో దాన్ని హృదయపరచుకోండి। మరి ఇంకోటి